భార్యను హత్య చేసి పరారైన భర్తను పెదమానపురం పోలీసులు అరెస్టు చేశారు. పెదమానపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ భవ్యారెడ్డి మాట్లాడుతూ దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన ఏకల గౌరమ్మను ఆమె భర్త ఏకల సత్యనారాయణ ఈ నెల 6న హత్య చేసి మృతదేహాన్ని గుచ్చుమ గ్రామ సమీపంలోని ఆయిల్ పంప్ తోటలో వదిలేసి పరారయ్యాడని చెప్పారు. భార్య మీద అనుమానంతో హత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. నిందితుడు బొండపల్లి మండలం గొల్లుపాలెంలో 5 రోజుల పాటు గొర్రెల కాపరిగా పనిచేసి అక్కడ డబ్బులు సరిపోకపోవడంతో పెందుర్తిలో కూలీగా పనిచేస్తూ కొద్ది రోజులు గడిపాడన్నారు. పెదమానపురంలో తనకు తెలిసిన వారి ఇంటికి వచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ నెల 6న చుక్కపేట గ్రామానికి చెందిన ఏకల గౌరీ అనే మహిళను తన భర్త ఏకల సత్యనారాయణ అలియాస్ సత్యం ఆమె మీద అనుమానంతో ఆమెను హత్య చేసి పారిపోయాడు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు గజపతి నగరం సిఐ మరియు మానాపురం ఎస్హెచ్ఓ గారితో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపట్టాము. ఆ తర్వాత ఇవాళ 10:30 గంటలకి ఉదయం బీసీ కాలనీ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గర ముద్దాయిని గుర్తించి అదుపులో తీసుకొని అరెస్ట్ చేశాము. ఇక వివరాలకు వెళ్తే ముద్దాయి ఒక 5 రోజులు గొల్లుపాలెం అనే గ్రామంలో గొర్రెల కాపరిగా చేశారు. అక్కడ డబ్బులు సరిపోకపోవడం వల్ల పెందుర్తి దగ్గర కూలీ పని చేయడానికి వెళ్ళాడు. నిన్న అతని భార్య బతుకుందో లేదో మరియు వాళ్ళ పిల్లల సమాచారం ఎలా ఉందని ఈ మానాపురంకి వచ్చారు, పెదమానపురంకి వచ్చారు. ఎవరినన్నా తెలిసిన వాళ్ళకి దగ్గర సమాచారం తెలుసుకుందామని. ఇంకా అక్కడి నుంచి మాకు వెంటనే సమాచారం రావడం వల్ల ఇవాళ ఉదయం వాళ్ళని ముద్దాయిని అదుపులో తీసుకున్నాము.